ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఈ పిల్లలు ఏడుకోతురు రా. ఇదేంది సద్య? ఏమున్నది? ఏం కట్టిందమ్మా? టమాటా నాకు ఇస్తావు? మరి దూరంగా వచ్చినా మీ ఊరికి వచ్చినప్పుడు ఇవ్వవా నాకు? వద్దు, మళ్ళీ నీకు మధ్యాహ్నం కావాలి స్కూల్కి. భోజనం తింటావు మధ్యాహ్నం. ఈ సర్పంచ్ అమ్మనా? అమ్మనగా ఉందా? మరి అమ్మ ఉందా? నాయన ఉందా? పోదునా లోపలికి చేరా. నీకు స్కూల్ టైం అవుతుంది ఏమో. ఏడ చదువుతావు చదివి? ఏడమ్మా? ఎన్నో తరగతి ఇప్పుడు? 9. ఓ వచ్చేసరి 10 పోతావు. ఇక పెద్ద ఎగ్జామ్ రాస్తావు, బోర్డ్ ఎగ్జామ్. నేను నాయన దగ్గరికి పోతావు, మరి అమ్మ నాయన దగ్గరికి వేస్తా. పెడితే పిల్లగా అందరికీ నమస్తే. శరార్థులు ఏమైంది మళ్ళా? ఏం కథమ్మా? రాజన్న బాగానే పోతుడు మళ్ళీ అనుకుంటారా? ఇక వచ్చిన వాళ్ళు రా ఇక్కడ మా పడమడికి వచ్చిన ఈ మన రాయకోడ మండలం, సంగారెడ్డి జిల్లా, సంగాపూర్ ఊరు మంచిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక వస్తే ఇక బస్సు దిగంగానే మన సర్పంచ్ సాబ్ కూతురే కనిపించింది. స్కూల్కి పోతుందంట, 9వ తరగతి అంట. ఇక పాప ఏం ఇక్కడ వచ్చావు రాదన్నట్టుగా నాయనతో మాట్లాడుకుని వచ్చిన అమ్మతో నాయనతో. అంటే ఉన్నవారు నాకు స్కూల్ టైం అవుతుంది, నేను పోతా అని చెప్పి పోయింది. ఇక పాప ఇక వచ్చి కూర్చోబెట్టి తనకి మంచిగా కూర్చో అయితే ఇచ్చిపోయింది పాప పోయేటప్పుడు. ఇక వస్తే వచ్చినావు రాదన్న. ఇక నాయన జర బయటకు వస్తాడు, జర కూర్చో అని చెప్పి షాయి ఇచ్చింది మంచిగా. కూర్చేసింది, కూర్చున్న రోజు ఇక పటేలు కూడా వస్తాడంట. ఇక వచ్చిన గీడ జర ముచ్చట్లు పెడదాము. ఎందుకంటే కొత్త సర్పంచ్లు ఈసారి మంచిగా ఒక్క మస్తు పనులు చేస్తున్నారు. ఇక ఏమంటారు, అధికారం వచ్చిన గెలిచిన తెల్లారి నుండి కూడా పనులు సురువు చేసిరంట ఊళ్ళల్లో. అందుకే వచ్చిన ఇక ఏం చేస్తున్నారు, ఏం కథ, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఎట్లా గెలుస్తున్నారు, ఏం కథ అన్నీ తెలుసుకోవాలని వచ్చినట్టాను. ఇక సర్పంచ్ పేరు వచ్చేసి మేడం, మహిళా రిజర్వేషన్ వచ్చింది ఊరికి, సంగాపూర్ ఊరికి. మేడం పేరు వచ్చేసి మమత, సార్ పేరు వచ్చేసి వెంకటరెడ్డి. ఇక పటేల్ కూడా వస్తున్నాడ, కూర్చోరాదంట అన్నారు. కూర్చుని ఇక పటేల్ రాను ముచ్చట పెడతారు మేడంతో సార్ తోటి. ఇక తమాష ఉంటే రోజు ముచ్చట్లే రోజు జర చూడండి. ఇక మేడం నమస్తే. మేడం పటేల్ నమస్తే. నమస్తే సార్. కూర్చుంది ఇక్కడ, మీరు బయటకు పోయారంటే అందుకే కూర్చుంది. ఇక షేన్కి పోయారటగా పాప చెప్పింది, స్కూల్కి పోయింది పాప. ఇప్పుడే ఇక చెప్పిపోయింది ఇక పాప. ఇక వస్తారు రాదా నాకు కూర్చో. ఇక నాయన బయటకు పోయారంటే కూర్చుంది. ఇక ముచ్చటికి వచ్చిన పటేల ఊరికి లేదా మరి? ఓకే సార్. మేడం జర చెప్పండి మేడం మీ గురించి. గ్రామ పంచాయతీగా సర్పంచ్ నేను సంగపురంలో. నాకు అందరూ మంచిగా ఓట్లు వేయడం వలన నేను గెలిచినాను. అందుకని మేము కూడా ఉన్న పనులన్నీ మంచిగా జాగ్రత్తగా చేస్తాము, అందరికీ మంచిగానే చేస్తామని సంగపూర్ గ్రామం ప్రజలందరికీ నా ధన్యవాదాలు. చెప్పండి సార్. ఎప్పుడు ఏం కదా మీ రాజకీయం జర 4 ముచ్చట్లు చెప్తూ మాట్లాడుకోదామని వచ్చినాం. మీ దగ్గరికి రాజకీయం ఏముంది సార్, మేము ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసి ఉంటుంది, అందులోనే పనిచేసినాం. ఇక ఇద్దరం కాంగ్రెస్ వాళ్ళమే అయిపోయినాం అంతే. ఇక వాళ్ళు కూడా ఇలా పడతామని వాళ్ళకు కూడా ఇక ఆశ ఉంటుంది కదా సార్. మనకు కూడా ఆశ ఎప్పుడు చేయలేదు కదా. చూద్దాం, ప్రజలు సహకరిస్తుర్రు అంతా, అందరూ ప్రజలంతా ఇలా పడాలి, అది నువ్వు కంపల్సరీ సారి అని అందరు అంటే అందరి అవకాశం ఇక అంటురు. కాబట్టి నేను కూడా ముందట్టుకు వచ్చిన, ముంగట్టుకు వచ్చిన సార్ అంతే. వచ్చింది సార్. ఇక అవన్నీ మాట్లాడే ముందు కంటే ఇక గతం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అయితే పటేల మరి ఈ రాజకీయము ఎప్పుడు సూర్య పటేల మీరు వెనకడికి వాళ్ళని అమ్మనైనా రాజకీయం చేస్తారా, మీరే వచ్చారా ఇలా రాజకీయంలోకి? మా పెద్దనాయన కొడుకు ఉండే సార్ అప్పుడు. ఆయన కూడా 15 సంవత్సరాలు 15 ఏళ్ళు చేసిండు. 3 కితాలు చేసిండు సర్పంచ్ అప్పుడు. మళ్ళా 20-30 ఏళ్ళ కింద 30 ఏళ్ళు అప్పుడు ఆయన చేసిండు. అప్పుడు మేము చిన్నగానే ఉంటే మాకు తెలియదు అంతా. అప్పటి నుంచి మేము రాజకీయాలు అంతా పట్టించుకోలేదు. ఏదో ఉన్నాం ఎట్లా అంతే, పార్టీలకు పని చేసుకుంటా ఉన్నాం అంతే. అయితే మరి మొట్టమొదటిగా ఈ రాజకీయ ప్రస్థానము మీ పెద్ద చెప్తే పడేలా. మరి మీరు ఏ పార్టీలు చేయలేరు? ఫస్ట్
అప్పుడు మా పెదనాయన వాళ్ళందరం మేము మా కుటుంబం మొత్తం టీడీపీ ఉండే సార్ అప్పుడు. టీడీపీలోనే ఉంటాం అప్పుడు. ఇక ఈ తెలంగాణ రాకముందే నేను కాంగ్రెస్లోకి వచ్చిన. ఇదే పడేలా మరి ఎట్టకేళ్ళకి ఇక మహిళా రిజర్వేషన్ వచ్చింది, మేడం ఇలా పెడుతుంది మీరు సార్. ఇలా పెట్టినప్పుడు మరి మీరు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు మరి ప్రజలు మీకు ఏం చెప్పారు సమస్యలు, మీరే వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు, మరి నాలుగు ముచ్చట్లు చెప్తావు సార్? నాకేది అడగలేరు సార్ ప్రజలు, నేను కావాలనుకున్నారు వాళ్ళు అంతే. అంతేనా? అంతే, సమస్యలు ఏం లేవు, సమస్యలు ఏం అడగలేరు సార్ వాళ్ళు. సమస్యలు ఇంతకు ముందు ఒక బోర్ చేపించిన సార్ వాళ్ళు. బోర్ పెండింగ్ పడి అది అట్లనే ఇరుక్కపోయిండే. ఇరుక్కపోతే అది పీకితే కూడా రాలే, ఇస్తే రాకపోతే దాన్ని చేపించిన సార్. 1,50,000 ఖర్చు పెట్టి చేపించిన దానివల్ల కూడా మనకు ప్రజలు ఎనుకూరైతే ఇది చేసుకున్నారు అనుకో. మరి ఖర్చు అయితే 2-3 నెలలు బంద్ ఉండే సార్ అది. బోర్ బంద్ ఉండే. ఇక అటు ఇటు చేసి నేనే అప్పుగా తెచ్చి చేసిన సార్ దాన్ని. అది గుర్తుపెట్టుకోరైతే ప్రజలు తిప్పలు ఉండే అందరు నెత్తికిని జమ చేసి ఇస్తామన్నారు కానీ ఉండనప్ప తర్వాత మనకు పంచాయతీలో పెడితే వస్తుందేమో, వచ్చినాక మళ్ళీ కడదామండి అని అన్నాము. ఇంకా రాలేదు సార్ అది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏమో మనకి ఎలక్షన్లలో రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి ఊళ్ళల్లో బాగానే ఈసారి అయితే జోరుగా వంచినని తెలిసింది. బాగానే పైసలు ఏమో నువ్వైనా నిజం చెప్తాను, నువ్వు ఏం లేదు సార్. మాకు ఖర్చు ప్రజలు పెట్టియలేదు మాకు ఏది లేదు. అదే ఏదో చాయ్ అన్నం అది అవన్నీ ఏం లేదు సార్. కావాలని చెప్తారు వాళ్ళే ఏం చేసుకున్నారో ప్రజలు, వాళ్ళే కష్టపడ్డారు సార్. నాకు అంతేనా? నేనేం లేదు, వాళ్ళే కష్టపడ్డారు మొత్తం. మరి ఎంత వచ్చింది మరి మెజారిటీ మొత్తం? మెజారిటీ 193 సార్. 193 మెజారిటీ వచ్చింది. మంచిగా నచ్చింది. ఇప్పుడు మనకి సేవా కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తామని తెలిసి నాకు. జనగారి గురించి నాకు ముచ్చట చెప్తా పట. సేవ ఏమో సార్, ఎవరన్నా వస్తే ఇట్లనే మనతోటి అయిన కాడికి సేవలు చేస్తాం. ఏదన్నా మనతోటి ఉన్న దగ్గర ఉన్నది చేస్తాం. ఏదన్నా వచ్చిర్రు ప్రజలు ఎవరు వచ్చినా కానీ కాదన్న ఏదానికి కూడా అంతేనా? నా దగ్గర ఉన్నది ఛాయ్ అన్న పోస్తా, ఏదన్నా పోస్తా, ఇంత అన్నమన్న పెడతా వచ్చిన వాళ్ళకు. ఇక ఏదన్నా హాస్పిటల్ అది ఇది అంటే కూడా మన దగ్గర బైక్ ఉన్నది, కారు ఉన్నది, ఏది ఉన్నా తీసుకొని వెళ్ళిపోతా, ఏమో చేస్తా. ప్రజలు ఊర్లో అడిగితే కూడా మీకు అంతే ఉంటుంది, అంతే ఉంటుంది సార్. పోతా సార్, ఏదన్నా కష్టాలు ఎవరున్నా కానీ ఇబ్బంది పడితే పోతా వాళ్ళ దగ్గరికి, మాట్లాడతా, ధైర్యం చెప్తా, చేయమన్నా చేస్తాం. ఎట్లనన్నా వాళ్ళకి ధైర్యం చెప్తాం సార్. అంతే, మనతున్నా ఏదో మనతో అయిన కాడికి ఏదన్నా ధైర్యం చెప్తాం. ఇది పడాలి మరి. ఎట్టకేళ్లకు మేడం గెలిపిస్తారు పంచమజాతుడు. మరి గెలిచినాక మీరు ఇంకా ఊళ్ళో చేసే కార్యక్రమాలు ఏమైనా పడ్డా చెప్తా 4 ముచ్చట్లు ఉన్నాయి సార్. పనులు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. మన మోరీలు డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు వేసేటివి ఉన్నాయి. ఉన్నాయి సార్ పనులు. సీసీ రోడ్లు ఉన్నాయి. మందిరం ఒకటి కట్టేది ఉంది, ఒకటి ఇంతకుముందే పెట్టుకున్నాం దానికి. పోచమ్మ గుడి అది కూడా కట్టేది ఉంది సార్. అది అందరం కలిసే కడుతున్నాము. అది ఆగిపోయింది సార్. మళ్ళా అందరం చందా చేసుకొని అది ఒకటి ముందటి తీసుకుపోవాలి సార్. ఇప్పుడు కంప్లీట్ చేయాలి ఈసారి, కంప్లీట్ చేయాలి పోచమ్మ గుడి. అవును సార్. అది మా అన్ని గుళ్ళు అయినాయి మ్యాక్సిమము. అది ఒకటి పెండింగ్ ఉండే, అది కూడా స్టార్ట్ చేసినాము. డబ్బులు అయిపోయినాయి చేసిన వరకు. మళ్ళీ ఇప్పుడు ఇప్పటి వరకు పంటలు లేకుండే, పత్తులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక జమ చేసుకొని చేయాలి సార్. అంతే, ఒకటి కూడా అంతా. అది కూడా జర డ్రైనేజ్ చేసి ఒకటి సీసీ రోడ్డు దాని పొంటి అన్ని ఇక చేసుకోవాలి. శివాడలా డ్రైనేజీలు లేవు, మోరీలు లేవు. వాళ్ళు నాకు చెప్పిర్రు మొన్న ఎలక్షన్లో కాదు సార్, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఏది అడగలేరు సార్. ఎవ్వరు ఏది అడగలేదు నాకు. నేను ఏది ఇస్తానులే, వాళ్ళు ఏది అడగలేరు నాకు.
గెలిచినాకనే అని అడుగుతాం. గెలిచినాకనే ఇప్పుడు మోరీ అక్కడ కావాలని అన్నారు సార్. అక్కడ మోరీలు అంటే వచ్చాం, బడ్జెట్ ఉంటే బడ్జెట్ వస్తే ఏదన్నా చేపిద్దామని చెప్పిన సార్. మరి ఎంతమంది వార్డు మెంబర్లు మన ఊర్లో? మన ఊర్లో మొత్తం 10 మంది వార్డు మెంబర్లు. మరి ముచ్చట చెప్తాం. మరి మీ పాలక మండలి ఎట్లా పనిచేస్తున్నారు? ఎందుకంటే అందరు ఈసారి చిన్న చిన్న వయసులో వచ్చారు, బాగా పని చేయాలని ఉరుగుతలతో వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఎట్లా డిస్కషన్ ఉంటే నాకు ముచ్చట చెప్తే ఏమంటున్నారు? వాళ్ళు కూడా మా నెంబర్లు నా తరపున 8 మంది ఉన్నారు. 8 మంది నెంబర్లు ఉన్నారు. మంచిగానే వాళ్ళు కూడా మంచి మెజార్టీతో వచ్చారు. వాళ్ళు కూడా 10 మంది మెంబర్స్, ఉప సర్పంచ్ 10 మంది మెంబర్స్. మేము దామోదర్ రాజా నరసింహం గారితో, మా ఎమ్మెల్యే గారితో అన్నీ కూడా వెళ్ళి ఏ సమస్య ఉన్నా మా సార్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ కూడా మంచిగా బాగా చేసుకున్నాలని మా కోరిక. ఇవన్నీ చేసుకుంటాం, ఆదర్శ గ్రామంగా మళ్ళీ తీర్చిదిద్దుతాం. సర్పంచ్ సాబు ఇక నాకు సెలవు ఇస్తావు మరి. ఇక పోతిగా అన్ని ముచ్చట మంచిగా పెట్టినావు. ఈ ఇప్పుడు గుడి కట్టిస్తారుగా మీరు ఊరు ఆ జాతర పిలవాల్సి ఉన్నాను. ఇక పిలుస్తాం సార్, పిలుస్తాం. ఏమో మళ్ళా పిలుస్తాం సార్, వస్తా. ఇప్పుడు జాతర గుడి కంప్లీట్ చేసినాక ఇంకా మొదలు పెట్టలేదు సార్. ఇంకా మొదలు పెట్టినాము, అయితే సగం అయింది పని, ఇంకా సగం 5-6 నెలలు పడుతుందా? పడుతుండొచ్చు సార్, ఇంకా పడుతుంది సార్. అయిపోయినాక ఒక ఫోన్ కొడితే జర మళ్ళీ వస్తా జాతరకు. ఫోన్ చేస్తాం సార్, రండి. మొత్తం కంప్లీట్ అయినాక చేస్తాం సార్. మేము మా గ్రామస్తులు ఉంటారు, అందరం కలిసి దానికి చేస్తాం కంప్లీట్. ఏ పార్టీలకు అతీతంగానే ఉన్నది అది. అందరం కలిసి ఊరిది కాబట్టి అందరం కలిసి చేసుకుంటాం. మనకి అప్పటికి వస్తాం మరి. రండి సార్, రండి. చెప్తాం సార్, రండి. మంచిది.